తోస్తూనే ఉన్నా 12 కిలోమీటర్స్ నుంచి ఈ లొకేషన్ చూస్తుంటే మాత్రం కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. ఇంత కష్టం అయితే అధికంగా ఉన్నవి జరిగింది. చూడండి, ఫాలో అవుతున్నాడు కదండి. సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అని చెప్పడం కాదు, అలాగే చేసి చూపించడమే మన లక్ష్యం అనమాట. బ్యాక్ టు అవర్ ఛానల్ రోలింగ్ విత్ కార్తిక్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనమైతే ఇప్పుడు రేణిగుంట నుంచి కోడూరుకి అయితే బయలుదేరుతున్నామండి. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో అసలు. వర్షం పడితే అలాగే సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అని ఎందుకు అంటున్నానంటే, మనం వచ్చేసి మన ఎన్విరాన్మెంట్ని మనమే కాపాడుకోవాలి. మనం ఏమైనా ఒక జనరేషన్కి మనం ఇస్తున్నామంటే ఆస్తి ఒక ఎన్విరాన్మెంట్ మాత్రమే. ఇంకా ఇవ్వాల్సింది మనం డబ్బో గోల్డో కాదు. ఎన్విరాన్మెంట్ ఇస్తే వాళ్ళు ఎలాగైనా బతకగలరు. ఫస్ట్ పాయింట్ ఆరోగ్యంగా బతకగలరు అనేసి నేను సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తున్నా. అందుకే సైక్లింగ్ చేస్తున్నా. పొల్యూషన్ ద సొల్యూషన్. ఇప్పుడు నేనైతే మీకు పుష్ప మూవీ తెలుసా, అక్కడ రెడ్ శాండిల్స్, ఇది వచ్చేసి శేషాచలం అడవిలో ఉన్నాను నేను. మాత్రం మీకు ఎర్రచందనం ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను వెళ్ళే దారి మార్గంలో అయితే ఇక్కడ ఎర్రచందనం అయితే అధికంగా ఉన్నవి. మొత్తం అవే. అది అక్కడ ఇటు వెళ్తే కోడూరు, ఇటు వెళ్తే రేణిగుంట అండి. నేను మిడిల్లో అయితే ఉన్నాను, శేషాచలం అడవిలో ఉన్నాను అనమాట. మీకు ఒకసారి చూపిద్దాము. చాలా తక్కువ మంది చూస్తారనమాట రెడ్ శాండిల్ అనేది. వాళ్ళకి తెలియని వాళ్ళు తెలుసుకుంటారనేసి ఈ వీడియో చూస్తున్నాను. అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ ఆ లాస్ట్లో చూడట్లేదు. ఏదో 1 మినిట్ 2 మినిట్ చూసి స్కిప్ చేసేస్తున్నారు అనమాట. 1 మినిట్ 2 మినిట్స్ చూసి స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదండి. అందరూ అడుగుతున్నారు కదండి, నువ్వు ఎందుకు సైక్లింగ్ చేస్తున్నావు, నీ వల్ల యూజ్ ఏంటి అనేసి. నేను ట్రావెలింగ్ అనేది సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అనేసి నేను ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాను. అలాగే సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ ఎందుకు మనకు యూజ్ అంటే ఒక పాయింట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. అదే మనం ఎన్విరాన్మెంట్ కాపాడుకున్నాం అనుకో, టైం టు టైమ్స్ వర్షాలు పడతాయి అనమాట. ఇప్పుడు మీరు యాక్చువల్గా మీరు ట్రావెలింగ్ చేసినప్పుడైతే మీరు ఎడారిలో ట్రావెలింగ్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఇట్లా పచ్చని పొలాల దగ్గర ట్రావెలింగ్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అనేది ఒక్కరితో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మనం అందరం కలిసి చేస్తేనే మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మీరు చెట్లు నాటకపోయినా ఆ చెట్లను కొట్టేయకుండా కాపాడుకుంటే చాలా అనేసి నా విన్నపం. అండి ఫస్ట్ టైం ఒక లారీ అన్న ఆపి అది కనిపిస్తున్న ట్రక్ మాట్లాడి అలాగే ఆల్ డ్రెస్సులు చెప్పడం జరిగింది. అది వస్తున్నాడు చూడండి, ఆ ట్రక్కే ఎంతో స్పీడ్లో వెళ్తున్నాడు. ఒక్కసారిగా క్రాస్ చేసుకొని ఆపి మాట్లాడడం జరిగింది. చూడండి, ఫాలో అవుతున్నాడు. ఓకే, బాయ్ బ్రో. ఆనంద్ మాట్లాడాను. బాయ్. అన్నతో మాట్లాడాను. ఎక్కడ చేస్తున్నావు అని అడిగాడు అనమాట. నేనైతే బెంగళూరు నుంచి ఊడ్సాపర్ రేట్ చేస్తున్నాను అని చెప్పాను అనమాట. థ్యాంక్ యూ, నైస్ మీట్ యూ అనేసి. వాటర్ మనకు కావాలని అడిగాడు. మన దగ్గర వాటర్ ఉన్నాయి కాబట్టి ఏం తీసుకోవట్లేదు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయ నెంబర్ ఇచ్చాడు. సరే, ఇలాంటి లవ్ సపోర్ట్గా మనకు కూడా కావాల్సింది. చూడండి, లొకేషన్ మాత్రం హెవెన్ అసలు. కదండి, సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అని చెప్పడం కాదు, అలాగే చేసి చూపించడమే మన లక్ష్యం అనమాట. ఇది భువనగిరిపల్లిలో మనమైతే మంచి కార్యక్రమానికి వీళ్ళైతే ఇన్వైట్ చేశామని. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. యువర్ లాట్ ఆఫ్ లవ్ బ్రో. ఉన్నది కదా ఆశ్రమం, ఈ ఆశ్రమంలో నైట్ స్టే చేశాను అనమాట. అలాగే నైట్ కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా నేను చిట్యాలకి వెళ్ళాను, అందరూ అక్కడికి వస్తున్నారనేసి. అలాగే నైట్ అర్లీ మార్నింగ్ అని ఇక్కడ వచ్చాను. అమ్మవారిని నన్ను ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారంటే, కాపీ ఇచ్చేసి ఇక్కడ కూర్చొని నా సందేశాలను తెలుసుకొని ఎన్ని కిలోమీటర్ జర్నీ చేశాను, అలాగే నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను అనేసి ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నాను. నాకు నిజం చెప్పాలంటే లిటరల్లీ కంచి వెళ్ళబుద్ధి కావట్లేదు, వీళ్ళ దగ్గర నింపాలనిపిస్తుంది. కాకపోతే మన జర్నీ తప్పకుండా ముందుకు సాగిపోవాలి కాబట్టి ఇక మీద రాబోయే రోజుల్లో మన ఈ ఆశ్రమానికి కూడా ఎన్నో హెల్ప్ చేయడానికి నేను ముందుకు వస్తున్నా. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ఆశ్రమం అయితే మీకు ఫుల్గా చూపిస్తాను. వెల్కమ్ టు ఘాట్ రోడ్, ఏ హెడ్ టు గో స్లో. అంటే ఘాట్ రోడ్ ఉంది, మెల్లగా వెళ్ళండి. 20 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంది ఇక్కడ నుంచి. రాయపూర్ ఘాట్ అనమాట. ఇది చిట్వేల్కు రాయపూర్ ఘాట్ మిడిల్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చూసుకొని మెల్లగా వెళ్ళాలి. ఫారెస్ట్ ఏరియా కాబట్టి అనిమల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. అధికంగా ఉంటాయి ఇక్కడ బస్సుల స్పీడ్. మెల్లగా ముందుకు సాగాలి, ఆగిపోకుండా ముందుకు సాగిపోవడమే మన లక్ష్యం. ఓకేనా? చూస్తున్నారు కదండి, ఈ ఘాట్ వచ్చేసి రాయపూర్ ఘాట్ అనమాట. మనం స్టే చేసాం కదండి తింగాయపాలెం అనేసి. అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ వచ్చానండి. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంది, ఫుల్ ఘాట్ రోడ్డు. నడవడానికి కూడా కష్టం. అలాంటిది 45-50 కేస్ వెయిట్ వేసుకొని అలా నా సైకిల్ నడిపించుకుంటూ నేను నడుస్తూ ఎంతో కష్టం మేరకు పైకి తేలుతున్నానండి. ఇక్కడ నుంచి ఆ లొకేషన్ చూస్తుంటే ఇంత కష్టమైనా మర్చిపోవాలనిపించింది. ఇంత ఘాట్ రోడ్ మధ్యలో అలా చెరువు కనిపిస్తూ ఉంటే ఆ లొకేషన్ మాత్రం హెవెన్ అండి. అసలు ఒకసారి ఎంత ఎంజాయ్ చేసినా తక్కువే. సోలో ట్రావెలింగ్ అంటే ఇదండి. ఇలాంటి హ్యాపీనెస్ని చూడొచ్చు.
నాకైతే అద్భుతంగా ఉన్నది. చాలా డేస్ తర్వాత ఇంత మంచి లొకేషన్ చూశాను అనమాట. అలాగే గోవా రైడ్ వెళ్ళినప్పుడు ఇలాంటి మంచి మంచి లొకేషన్ చూశానండి. ఓకేనా, ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలండి. ఫుల్ ఘాట్ రోడ్ అనమాట. ఇది ఎంతో డేంజరస్ రోడ్. ఇది మీరు కూడా తప్పకుండా ఈ ఘాట్ రోడ్లో ప్రయాణించేటప్పుడు హెల్మెట్ యూజ్ చేయండి. అలాగే స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. సింగిల్ ఘాట్ రోడ్ ఇది, అందుకని అప్ అండ్ డౌన్ వెహికల్స్ ఉంటాయండి. వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్ ఉంటాయండి. కాకపోతే మనం మెల్లగా వెళ్ళాలి. చూడండి ఎంత స్పీడ్ వస్తాయి వెహికల్స్ మాత్రం. ఎంతో కష్టం మేరకి మనమైతే పైకి వచ్చామండి. ఆ ఘాట్ రోడ్ని కింద నుంచి పైకి అయితే రావడం జరిగింది. వెహికల్ సందే ఉండదండి, వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు మనం చూసుకొని ప్రయాణించాలి. ఓకేనా, ఏదో నా సైకిల్ అయితే ఇలా ఉన్నది. ఈ లొకేషన్ చూస్తుంటే మాత్రం కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. ఇంత కష్టమేరకు పైకి వచ్చిన తర్వాత ఇలాంటి మంచి మంచి లొకేషన్ చూసామంటే ఏ ట్రావెలర్కైనా ఎంతో సంతోషం వేస్తుందండి. ఓకేనా, నేను మీ కార్తీక్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అలాగే లాస్ట్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ, లవ్ యూ. చూస్తూనే ఉన్నా 12 కిలోమీటర్స్ నుంచి లొకేషన్ మాత్రం హెవెన్. ఈ ఘాట్ రోడ్ డేంజర్ కాబట్టి తప్పదండి. ఎంతో వెయిట్ వేసుకొని నడుస్తున్నా. ఏమైనా మెడికల్ ఇష్యూ వస్తే అంతే కథం. అందుకే మెల్లగా స్టాండప్ తీసుకొని అలా అక్కడక్కడ ఆగుతూ ముందుకైతే సాగిపోతున్నా. ఆగిపోకుండా ముందుకు సాగిపోవడమే మన లక్ష్యం అనమాట. ఇప్పుడు ఈ ఘాట్ రోడ్లు ఆగద్దు ఎక్కడ. చూస్తున్నారు కదండి, ఇలాంటి లొకేషన్ని మీరు ఎప్పుడైనా చూసింటే తప్పకుండా మన కామెంట్లో అయితే మీరు తెలియజేయండి. ఇలాంటి లొకేషన్ ఎప్పుడైనా చూసారేమో చూడండి, నేను చూపిస్తూనే ఉంటాను. మీరు మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉండాలి మన లొకేషన్స్ని, మన వీడియోస్ చూసి. ఓకేనా, సే హాయ్. చూడండి ఎంత మంచి లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నాము. అబ్బాబాబాబా, సూపర్ బాబా. చాలా డేస్ తర్వాత నేను మంచి లొకేషన్ ఎంజాయ్ చేస్తున్నా. మనమైతే వెంకటగిరి దగ్గరలో అయితే ఉన్నాము. రాయపూర్ ఘాట్ దిగిన తర్వాత రైల్వే కోడూరు నుంచి మన అన్న వాళ్ళైతే ఎక్కడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. హ్యాపీగా ఆల్ ది బెస్ట్ చెప్పేసి వీళ్ళైతే కార్లో వెళ్తూ మనం చూసి ఆపి అలాగే ఆల్ ది బెస్ట్ చెప్పి మెల్లగా అయితే బయలుదేరుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో అడిగి తెలుస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఎంగేజ్మెంట్ ఉంది బ్రో. ఓకే ఓకే, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ బ్రో. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెంకటగిరిలో ఎంతో ఫేమస్ అయిన కోటకి తెచ్చామండి. కోట అయితే ఇలా ఉంటుంది. ఇది ఎంట్రెన్స్ అండి, లోపలికి అయితే అలౌ చేయట్లేదు. అలాగే ఇక్కడ అన్న పెద్ద మనిషి కూడా చెప్తున్నారండి, ఇక్కడైతే నాట్ అలౌడ్. ఎవరికి ఎంతమంది ప్రాపర్ అయినా ఎంతమంది యూట్యూబర్ అయినా ఎవరికి అలౌ చేయరండి. ప్లీజ్ మీరు అయితే గెట్ అవుట్ అనేసి చెప్పారండి, బయటకు వెళ్ళండి అని. ఇంకా ఎవరైనా ట్రావెలర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఇక్కడికైతే విజిట్ చేయాలంటే తప్పకుండా అలాగే పోలేరమ్మ టెంపుల్ కానీ అలాగే మైసూర్ పాక్ అయితే ఫేమస్ అండి. అవి మాత్రం విజిట్ చేసుకొని బయటకు వెళ్ళిపోండి. ఎందుకంటే ఇక్కడైతే అలో లేదు. అలో చేస్తుంటే వేరే ట్రావెలర్స్ కానీ వేరే కస్టమర్స్ కానీ ఎవరైనా కానీ లోపలికి విజిట్ చేసి చూడొచ్చండి. అలాగే ట్రావెలర్స్ కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాల్సింది తప్పకుండా. ఎందుకంటే ఇంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసుకొని వస్తాం కాబట్టి ప్లీజ్ మీరైతే ఈ యొక్క వీడియో చూసి ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. వెంకటగిరిలో మరెంతో ఫేమస్ అయిన కనిపిస్తున్నాయి కదండి, ఇది వచ్చేసి స్వీట్ అనమాట. మైసూర్ పాకు మరెంతో ఫేమస్ మన వెంకటగిరిలో. అలాగే కోటకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ స్వీట్ కూడా ట్రై చేయండి. అలాగే కోట నుంచి జస్ట్ ఒక 50 మినిట్స్ దూరంలో మాత్రం ఉంటుంది ఈ షాప్ అనమాట. ఇక్కడ దొరుకుతాయండి, ప్రతి ప్లేస్లో దొరుకుతాయండి. చాలా ఫేమస్ అనమాట స్వీట్. అలాగే తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ నుంచి పోలేరమ్మ టెంపుల్ కూడా ఒక 50 మినిట్స్ దూరంలో ఉంటుంది. 5 చూపించాలి. చూడండి స్పీడ్ ఇదే చాలా తీయగా ఉంది, టేస్ట్ ఎలా అనిపిస్తుంది. కాబట్టి మనం రిటైర్మెంట్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మనకైతే బడ్జెట్ కాబట్టి మనం బడ్జెట్లో ట్రావెల్ చేస్తున్నాం. అలాగే స్పీడ్ కూడా తప్పకుండా యూజ్ చేసి ఇలా షాప్ని యూజ్ చేసేయండి. ఓకేనా, వెంకటగిరిలో మరెంతో ఫేమస్ అయిన పోలేరమ్మ టెంపుల్కి వచ్చేసామండి. ఇక్కడైతే కెమెరా అయితే అమ్మవారిని ఎక్కడ చూపించద్దండి, ఎందుకంటే అమ్మవారికి ఏమన్నా అవుతుంది. అలాగే మన కెమెరాస్ అలా చేయొద్దండి. ఎక్కడికి ఏ టెంపుల్కి వెళ్ళినా అమ్మవారిని కానీ అలా ఏ స్వామిని కానీ చూపించకూడదు. అలాగే బయట నుంచి చూపిస్తాను, ఒకసారి చూడండి. మరి ఎంతో ఫేమస్ పోలేరమ్మ టెంపుల్ మన వెంకటగిరిలో. అలాగే మన స్వీట్ అయితే ఇలా టేస్ట్ చేసాము. అలాగే అమ్మవారిని కూడా చూసేసి బయలుదేరదాం ఇక్కడ నుంచి నాయుడుపేటకి. ఓకేనా, చూసేయండి. నైట్ స్టే చేసింది ఇదో ఇక్కడనే అండి, నంది లాడ్జ్. ఇది రూమ్స్ కూడా బాగున్నాయండి. మా రూమ్ నెంబర్ వచ్చేసి 102. ఎందుకు రూమ్లో స్టే చేశాను అంటే ఫీవర్ వస్తుందండి. నిన్న వర్షంలో తెచ్చాను కాబట్టి అందుకనేసి రూమ్లో స్టే చేశాను. ఒక హాఫ్ అమౌంట్ పే చేసి ఈ రూమ్కి అయితే రావడం జరిగింది, ఒక 400 రూపీస్. వర్షం పడుతున్నప్పుడు నైట్ స్టే చేయాలంటే బయట టైము కష్టం అండి.
ఫీవరు అలాగే చలి పెడుతున్నది, అందుకనేసి ఇక్కడ మనమైతే వెంకటగిరిలో మన ఫోన్ అయితే రిపేర్ చేసుకోవడం జరిగింది. అలాగే పుల్లుగొండ అయితే యాక్సిడెంట్ అయింది కదా మనకి, అక్కడ ఫోన్ వెళ్ళిపోయింది చెప్పినా కదా. సో ఈ షాప్లో అయితే మనం రిపేర్ చేసుకొని ఇక్కడ నుంచి నాయుడుపేటకి అలాగే గూడూరు, నెల్లూరు, వైజాగ్ వరకు అయితే మనం రేట్ చేయబోతున్నాం. అక్కడ నుంచి ఒడిశాకి అయితే ఫైనల్లీ వెళ్ళబోతున్నాం అనమాట. షాప్ అయితే చూపిస్తా చూడండి సార్. వెంకటగిరిలో మనకి ప్రతిదీ విజిట్ చేసి ప్రతిదీ తెలిసి చూపించి దగ్గర వీళ్ళ ముగ్గురు అనమాట. వీళ్ళ పేర్లు అడిగి తెలుసుకున్నాం. ఏం పేరు? తిరుమలేష్, తేజేష్. వీళ్ళ ముగ్గురు దగ్గరుండి నన్ను మంచిగా చూసుకున్నారు. అలాగే నైట్ స్టేషన్ వచ్చేసి నంది లాడ్జ్. ఎందుకంటే నిన్న వాటర్లో ఫుల్ ఖర్చు అండి, లైట్గా ఫీవర్ వస్తుంది, అందుకనేసి ఇక్కడ లాడ్జ్ అయితే కొంచెం అమౌంట్ పే చేసి ఆ అమౌంట్ ఇక్కడ స్టే చేసి అనమాట. వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడైతే మనమైతే నాయుడుపేట బయలుదేరుతాం. మనమైతే వెంకటగిరి నుంచి వదిలిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళైతే మన సెండా వైపునికి వచ్చారనమాట. ఇక్కడ నుంచి నాయుడుపేట బయలుదేరుతున్నాం. నాయుడుపేటలో ఏమైనా ప్రసిద్ధిగాంచిన ప్లేసెస్ ఉంటే మీరు మాత్రం మన కామెంట్లో తెలియజేయండి, మనమైతే అది విజిట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే.